హైదరాబాద్ శిల్పారామంలో కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దు విన్యాసాలను చూడటానికి పెద్ద ఎత్తున నగరవాసులు శిల్పారామానికి క్యూ కట్టారు. దీంతో ఆ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. కనుమ వేడుకలు శిల్పారామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కనుమ వేడుకలను చూడడానికి, ఇందులో పాల్గొనడానికి కూడా చాలా మంది విజిటర్స్ అయితే వస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, శిల్పారామం అంతా కూడా ఇక్కడంతా కూడా మారిమోగిపోతుంది. అంత సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, గత 3 రోజుల నుంచి కూడా ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు కూడా చూడడానికి చాలా మంది అయితే ఎంతో చక్కగా అయితే వస్తున్నారు. అయితే కనుమ పండుగ అంటేనే కూడా పశువుల పండుగ అయితే భావిస్తారు. మన పూర్వీకుల నుంచి కూడా, అంటే మన సంప్రదాయం ఈరోజు పశువులను పూజించడము, సంవత్సరం అంతా కష్టపడిన పంటలు అయితే చేతికి అందడంలో తమకు ఎంతో సహాయపడిన పశుపక్షాదులను అయితే పూజిస్తారు. ఈరోజు అయితే చాలా మంది కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఈ పండుగకి తమ సొంత ఊళ్ళకు వెళ్లకుండా ఈ సిటీలో ఉంటారో వారంతా కూడా ఇక్కడ కనుమ వేడుకలు చూడడానికి అయితే వస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎంతో ఇష్టంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కనుమ వేడుకల్లో అయితే పాల్గొనడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, చాలా మంది విజిటర్స్ అయితే ఇక్కడ చూడడానికి అయితే వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున అయితే తరలి వస్తున్నారని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గంగిరెద్దు విన్యాసాలు ఎలా జరుగుతున్నాయో. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా సోది చెప్తానమ్మా సోది అంటూ కూడా పక్కనే సోదమ్మలు కూడా ఇక్కడ ఉండడం జరుగుతున్నారు. దాంతోపాటు సోదమ్మలతో పాటు పక్కనే ఇక్కడ పిట్టల దొర కావచ్చు, అలాగే బుడుపక్కల వారు కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ హరిదాస కీర్తనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తున్నాయి. చాలా మంది ఇక్కడికి వచ్చి కూడా పండుగ వైపుని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి వేడుకలు అయితే ఈరోజు 3వ రోజు, కనుమ రోజు కాబట్టి ఇక ఇది చివరి రోజు కాబట్టి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి అయితే ఫ్యామిలీతో సహా వచ్చి చిన్నపిల్లలతో సహా ఇక్కడికి వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మనతో పాటు ఇక్కడ చాలా మంది విజిటర్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ బుడ్డబుక్కల వారు కావచ్చు, సోద చెప్తా అంటూ సోదమ్మ కూడా ఉన్నారు. చెప్పండి, ఈరోజు కనుమ వేడుకలు ఎలా చేస్తున్నారు? ఈరోజు అండి, నిన్న సంక్రాంతి చాలా అంటే చాలా బాగా జరిగింది. మన సిటీ వాళ్ళందరూ కూడా వచ్చి పల్లెటూరు వాతావరణం చూసి పిల్లలందరూ కూడా ఎంతగానో ఆనందంగా ఉంది. మార్నింగ్ నుంచి కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ పబ్లిక్ కూడా చాలా బాగా వస్తున్నారు. పల్లెటూరు ఉండే వాతావరణం అంతా కూడా మన హైదరాబాద్ శిల్పారామంలో పెట్టి సిటీ వాళ్ళందరూ కూడా పల్లెటూరు వాతావరణం చెప్పిన వల్ల సిటీ వాళ్ళు కూడా ఎంతగానో, ఊరికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఎంతగానో ఆనందంగా ఉంటున్నారు. బాగుందండి వాళ్ళ పండుగ చాలా బాగుంది. చాలా మంది కూడా బాగా వచ్చారనమాట. సోది చెప్తామమ్మ సోది, ఎరుక చెప్తారమ్మ ఎరుక, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, కచ్చికామాజమ్మ పలుకు, మధురమేనా జమ్మ పలుకు. అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. మా సోదమ్మలా చెప్తున్నాము. కంచి కామాక్షమ్మ పలుకు, మధురం మీనాక్షమ్మ పలుకు అంటే కూడా ఇక్కడ సోదమ్మ సోది అంటే సోది చెప్తున్నారు. ఇది చూడడానికి కూడా చాలా మంది అయితే ఇష్టపడుతున్నారు. దాంతోపాటు ఇక్కడ పిట్టల దొర కూడా ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు. నేనే వెంకట్రాముని, నేనే పిట్టల దొరని. గుడ్ మార్నింగ్ సార్. మన శిల్పారామంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి తెలుసుకొని ఫ్లైట్లో వద్దాం అనుకున్నాను, కానీ కూలిపోతున్నాయి. కారులో వద్దాం అనుకున్నాను, కానీ పెట్రోల్ ధర పెరిగిపోయింది. బస్సులో వద్దాం అనుకున్నాను, కానీ కాలిపోతున్నాయి అని చెప్పేసి నా 2 చక్రాలు లెఫ్ట్ రైట్ వచ్చేసాను సార్. అందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇది పెట్రోల్ ధర వేషం సార్. హరే నారాయణ. బాగా జరుగుతుందండి శిల్పారామంలోని సంక్రాంతి వేడుకలు. మరి అంబరానేటివి ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం కూడా ఇక శిల్పారామ మేనేజ్మెంట్ వారు మాకు ఒక అవకాశం కల్పిస్తుంటారు. మాది ఇక్కడ కాకినాడ నుంచి వచ్చాం, తూర్పుగోదావరి జిల్లా. అక్కడి నుంచి వచ్చి ఈ యొక్క సంవత్సరంలో 2 సార్లు 3 సార్లు అవకాశం ఇస్తుంటారు. మరి ఒకప్పుడు అంటే హరిదాసులు అంటే విలేజ్ల్లో చాలా వరకు కూడా చాలా ఆధారం ఉండేది. చాలా వరకు కూడా ఆదరించేవాళ్ళు. మా తాతలు, మా నాన్నగారు వాళ్ళు, మా పెద్దనాన్నగారు ఇదే వృత్తి. ఇంకా మా తరంతో అంతరించిపోతున్నాయేమో అనుకుంటున్నాం. ఎందుకంటే చాలా సీటులు ఎవరికి తెలియట్లేదు. అక్షయ పాత్ర అంటే ఏంటి, ఈ చిరతలు కొట్టుకొని ఎందుకు నాన్న ఇలా తిరుగుతున్నారని చాలా వరకు అడుగుతున్నారు. అంటే ఈ యొక్క హరిరామ స్మరణం చాలా కూడా గొప్పది. సాక్షాత్తు వైకుంఠవాసుడు అంటే శ్రీనివాసుడు, ఆ విష్ణుమూర్తి ఈ యొక్క హరిదాసు రూపంలో వచ్చి ప్రతి ఒక్క ఇంటింటి కూడా వెళ్ళి రామకృష్ణ మాధవ మధుసూదన గోవింద గోపాలకంటూ వారి ఆయురారోగ్య భోగభాగ్యాలు బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, అలాగే అందరూ కూడా సుఖశాంతులతో వృద్ధిల్లాలని ప్రతి ఒక్క ఇంటింటి కూడా వెళ్ళి వారు ఇచ్చే బియ్యం డబ్బులు స్వీకరించి అందరిని కూడా ఆశీర్వదించేవారే ఈ యొక్క హరిదాసు.
హరే నారాయణ త్రిభువన పావన నారద తుంభుర నమో నమో అనే నారాయణ నారాయణ అంటూ ప్రతి ఒక్క ఇంటి కూడా వెళితే వారు ఒక వచ్చే మరి ధాన్యం కానివ్వండి ఆ బియ్యం కానివ్వండి ఇస్తే వారు ఎంతో ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలతోటి పాడి పంటలు ఎంతో బాగుండి అలాగే అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరి సరదాగా దీవించుకొని వెళుతూ ఉన్నవారే హరిదాసు శ్రీ ఇంద్రారమణ గోవింద గోవింద శ్రీ రమారమణ గోవింద 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 గోవిందాయని కొలువవో మనసా భావములోన భాషమునందునా జయం శ్రీమన్నారాయణుడికి జై. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ప్లస్ మీరు కనుమ రోజు వీటిని ఎలా పూజిస్తారు? ఇవాళ ఎన్ని సంవత్సరాలు అంటే మా తాతలు ముత్తాతల నుంచి కూడా చేస్తున్నాం, ఇదే వ్యక్తి చేసుకుంటున్నాం అమ్మా. గంగిరెడ్డి ఊళ్ళో పంటి పల్లెటూరులో పంటి సావుల కాడ దినాల కాడ ఇక వెనకటి నుంచి కూడా ఇదే ఆటలు ఆడిపించి కూడా ఇట్నే తిరుగుతున్నాం. ఇక ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందనుకో సిటీలోకి వచ్చి ఈ శిల్పారం రవీంద్ర భారతిలో ఇట్లా ఎడ్లింగ్ ఆట నేర్పించి కలిమి రోజు అంటే వరకు అంతా అయిపోతుంది, అంతా ఆడుకుంటాం. భోగి రోజు మంటలు పెడతారు కదా, మంటల కాడ ఎడ్లను ఆడిపించి గోదానాలు ఇస్తారు, వస్త్రదానాలు ఇస్తారు, బట్టలు ఇస్తారు, పైసలు ఇస్తారు, ఈయన బియ్యం పెడతారు మాకు. అన్ని వాళ్ళు చేసుకునేది అన్ని మురుకులు వరుకులు అన్నీ ఉంటాయి కదమ్మా, అన్నీ పెడతారు మాకు. అన్నీ పెట్టే వరకు అన్నీ తీసుకొని వస్తాం, బిచ్చం ఆడుకొని ఇల్లు పోండి తిరుగుతాం. ఇక అంతే. వచ్చినాక ఇక ఇవాళ లాస్ట్ కలిమి రోజు ఇక అంతా ఆడుకొని వెళ్ళిపోదామని శిల్పారం వచ్చిండు, సార్లు పిలిపించారు. సార్లు పిలిపిస్తే శిల్పారం వచ్చి మీకు పేదోళ్ళు మధ్య ఎట్లా బతారు ఏం చేస్తారు గంగిరెడ్డిలో మీకు విక్తి ఎందుకు చూపించమంటే వీడికి వచ్చినాం. మా ఆటలు ఏముంటాయి మీ పాటలు ఏముంటాయి అంటే చూపించమంటే వీడికి వచ్చినాం, శిల్పారం వచ్చినాం. మా దగ్గర అంకిరెడ్డిపల్లి కీసర్ దగ్గర ఆ నుంచి వచ్చినాం. చూడొచ్చు చిన్నపిల్లలంతా కూడా ఈ వైపుని అయితే ఎంత చేస్తున్నారు. చాలా వరకు ఈ జనరేషన్ కిడ్స్ కూడా అంటే ఇప్పుడు హరిదాస్ ఎవరు, ఈ సోదమ్మలు ఎవరు అన్న విషయం కూడా చాలా మందికి తెలీదు. సో వాళ్ళందరికీ కూడా ఇలా ఏర్పాటు చేయడం వల్ల కూడా వాళ్ళందరికీ తెలిసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్స్ కూడా మన సాంస్కృతిక సంప్రదాయాల గురించి తెలిసే అవకాశాలు ఉంటాయి కాబట్టి తమకి అవకాశం కల్పించినందుకు కూడా ఇక్కడ హరిదాస్గా వచ్చిన వాళ్ళంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా శిల్పారంభంలో కనుమ వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.